హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు డైలీ వ్లాగ్ ఏంటంటే, నేనైతే అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నానని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే ఇక్కడి నుంచి ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాను. మార్నింగ్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెష్ అవ్వడానికి. మా ఇంటి దగ్గర బాత్రూమ్ గట్రా లేదు కదండి, అందుకే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా స్నానం చేసి మార్నింగ్ కదా టిఫిన్ అది అక్కడ చేసేస్తాను. చేసి ఈవినింగ్ ఆ టైంలో అయితే మా ఇంటికి వచ్చేస్తాను. అంటే గోపాలపురం అనమాట. ఫుల్ మబ్బు అయితే పట్టేసింది. మా ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎంత దూరమో మీకు అయితే చూపిస్తాను. రోడ్లు కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూపించాను చూసారా, అదైతే బాయ్స్ హాస్టల్ అనమాట. మా ఇంటి పక్కన బాయ్స్ హాస్టల్ ఉందని చాలాసార్లు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. అలాగే ఇదిగోండి రోడ్డు అయితే ఇలా ఉంటాయి. మా సైడ్ అయితే పల్లెటూరు కదండి, ఇలానే ఉంటాయి. ఇంకా సిటీల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు అవి ఉంటాయి, కానీ ఇటు సైడ్ అయితే అలా ఉండవు, తక్కువ అనమాట. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. వేరే కంట్రీస్లో కన్నా మన కంట్రీ ఇలానే ఉంటుందిలే, కానీ మన మన కంట్రీయే బాగుంటుందండి అని నా ఉద్దేశం. పల్లెటూర్లు కదా, ఆ పచ్చదనం ప్రేమ బాగుంటాయి. కనీసం వీడియో పెట్టడానికి కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట. పాపతో ఇంటికాడ పని సరిపోతుంది. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నాను. అంటే ఆ రోజు ఈవినింగ్ ఇంకా వెళ్ళిపోతానగా మార్నింగ్ తీసాను అనమాట వీడియో. పనిలోకి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే కదండి, పనిలోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక ఇది మా ఊరు వచ్చేసానండి. మా ఊరు వచ్చిన తర్వాత వీడియో తీసాను. కనీసం వీడియో తీయడానికి కూడా మనకి టైం ఉండట్లేదు అనమాట. ఇంకా తప్పదు, పెళ్ళి అయితే ఆడపిల్ల జీవితం ఇలానే ఉంటుంది. పిల్లలు బాధ్యతలు బోళ్ళని బాధ్యతలు వచ్చేది అనమాట. అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి, ఇదే జీవితం అంటారు. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని కూర అయితే వండుతున్నానండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పాపను చూసుకుని పాపకి తినిపించాల్సినవి తినిపించేస్తాను. సో నా డైలీ వ్లాగ్ అయితే ఇలా గడుస్తుంది. కొన్నిసార్లు అయితే ఇంటికి ఎవరో ఒకరు వస్తారు కదండి, చుట్టాలు గట్ట, అప్పుడైతే ఇంకా పని ఇంకా డబల్ ఉంటుంది అనమాట. అంతకు మించి అన్నట్టు ఉంటుంది. ఇవి అయితే కొట్లో తీసుకొచ్చారు షాంపూలు. కూలర్ అయితే కొనుక్కున్నాము చిన్నది, ఉడికొచ్చేస్తుందని. బాగుంది కూలర్ కూడా, చాలా మీడియం సైజ్ అనమాట. తక్కువ బడ్జెట్లో తీసుకున్నాము. ఇంక ఈ షాంపూలు అయితే షాప్లో తీసుకొచ్చారు మావి. ఇంకా ఇంట్లో పని తొడవడం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వంట అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేయాలి. ఈ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట. అలా ఉంది పరిస్థితి. మీ డైలీ వ్లాగ్ ఎలా గడుస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇదైతే మా ఇంటి వెనకమాల అనమాట, బాత్రూమ్ సైడ్. వేరే ఇల్లు భలే ఉంది కదా చిన్నగా. పని అయితే ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. పాపకి స్నానం చేయించేసి పడుకోబెట్టేసిన తర్వాత పనులు అయితే ఒక్కొక్కటి చేసుకుంటాను. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ నేను అవి పాడైపోయి ఉంటాయి కదండి, అవి అయితే మొక్కల కింద పెట్టాను, వేసి దానిపైన మట్టి వేసాను. కొన్ని మొక్కలు అయితే వచ్చాయి, చిక్కుడుకాయ మొక్కలు అనుకుంటా. కలబంద కూడా బ్రతికిందనమాట. ఒక్కొక్కటి పని చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ పాప దగ్గర ఉండేవాళ్ళు ఉండరు కదా, ఎవరు ఉండరు అనమాట. అందుకే పాపను చూసుకుంటా పని అయితే చేసుకుంటాను. బట్టలు అయితే ఆరిపోయినాయి ఆల్మోస్ట్. వాషింగ్ మిషన్లో వేస్తాను కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు అనమాట ఆరడానికి, త్వరగానే ఆరిపోతాయి. ఈ ఎండగా అయితే మామూలుగా ఆరిపోతాయి, అంత టైం అయితే తీసుకోదు. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.